యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అందరికీ షలోం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క క్రిస్మస్ దినములలో మనం ఉన్నాం కాబట్టి ఆయన పుట్టుకను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆయన నిమిత్తము వ్రాయబడినటువంటి ప్రతి లేఖనము ఆయన పట్ల నెరవేర్చబడి ఉన్నది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అతనికి పేరు పెట్టబడను. అవును ప్రియులారా, యొక్క లోకంలోకి మనుష్య కుమారుడు ఏలైనగా మనకు శిశువు పుట్టాను. ఆ యొక్క శిశువు పుట్టినప్పుడు సర్వలోకనాథుడు, ఆ రక్షకుడు యొక్క భూమి మీద పుట్టినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చు. కాబట్టి ఆయన యూదులకు రాజు. ఆ యొక్క రాజు జన్మము పరిశుద్ధ లేఖనంలో వ్రాయబడినటువంటి లేఖనము నెరవేర్చబడి ఉన్నది. ఆయన యొక్క భూమి మీద పుట్టి ఉన్నాడు. యాషువా కూడా లేఖనమేమో వ్రాయబడింది 9వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథంలో. అది నెరవేర్చబడింది మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి రాజుగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మూడవదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనంలో, యాషువా అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా యాషువా అతన్ని చూచి, నీవన్నట్టే అనెను. చూడండి ప్రియులారా, లేఖనము యూదుల రాజు మనకు శిశువు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన రాజుగా వస్తాడు. ఆయన రాజుగా పుట్టాడు. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని ఆయనను వెతుక్కుంటూ వెళ్ళారు. ఆయనను అధిపతి ఎదుట నిలిపినప్పుడు యాషువా కూడా, నీవు యాషువాను అడుగుతూ ఉన్నాడు ఆ యొక్క అధిపతి, నువ్వు యూదుల రాజువా అని అన్నప్పుడు, అవును నువ్వన్నట్టే. అందుకే ఆ యొక్క శిలువల పైన కూడా యూదుల రాజు అని వ్రాయబడి ఉన్నది. యూదులకు రాజు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి లేఖనం నెరవేర్చబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఈయన. దేనిలో ఆశ్చర్యకరుడు? ఈయన దేనిలో ఆశ్చర్యకరుడు అనగా, యాషువా మెస్సే తన స్వభావంలో ఆశ్చర్యకరుడు. ఆయన స్వభావంలో ఆశ్చర్యకరుడు, ఆయన తన గుణంలో ఆశ్చర్యకరుడు. ఆయన కన్యకు జన్మించాడు. ఇది ఆశ్చర్యం. ఇది ఆయన ఆశ్చర్యకరుడు. ఈ భూమి మీద ఆయన మచ్చలేని పవిత్రమైనటువంటి జీవితంని జీవించాడు. ఆయనలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించలేకపోయారు. అందులో ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మరణించి 3వ దినమున సజీవంగా తిరిగి లేచాడు. అది ఆశ్చర్యం. ఆయన ఆశ్చర్యకరుడు. కాబట్టి లేఖనము నెరవేర్చబడి అన్ని విధాలుగా ఏ విధముగా పాపములను క్షమించుటలో ఆయన ఆశ్చర్యకరుడు, ప్రేమామూర్తి. ఆయన ప్రేమ స్వభావము కలిగినటువంటి వాడు. ఆయన జీవితము 33.5 సంవత్సరాలు ఆశ్చర్యమే. ఆయన 12 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క మందిరంలో ఆ యూదుల మతాధిపతులను, ఆ రబ్బాయిలను ఆయన వేసిన ప్రశ్నలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆయన బోధ ఆశ్చర్యకరం, ఆయన కార్యములు ఆశ్చర్యకరం, ఆయన స్వస్థత ఆశ్చర్యకరం. ఆయన 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఇచ్చినప్పుడు 5,000 మంది భుజించారు. అది ఆశ్చర్యం. ప్రతిదీ కూడా ఆశ్చర్యమే. కాబట్టి ఆశ్చర్యకరుడిన ఆలోచనకర్త. ఈయన ఆలోచనకర్త. లేఖనం ఆయన పట్ల నెరవేర్చబడుతున్నది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనంలో, జనులు సైన్యంలోకి అధిపతికి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయన. ఆలోచనకర్త ఆయన. ఆయన ఆలోచనకర్త
కాబట్టి ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన యొక్క భూమి మీదకి వచ్చాడు. ఆయన సమస్త జనులను ఆయన ఏకం చేసి ఆయన రక్షణను అనుగ్రహించి ఆయన పరలోకమునకు అన్యజనులని, యూదులని, ఇశ్రాయేలులని ఏ భేదము లేకుండా ఆయన పరలోక రాజ్యమునకు వారసులుగా చేయుటకు ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన మనుష్య కుమారుడుగా ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమం నాదే అని సెలవిచ్చుతున్నాడు సామెతల గ్రంథం 8:14. అవును ప్రియమైనటువంటి వారలారా, ఆలోచన చెప్పుటయు లెస్సైనటువంటి జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే. కాబట్టి ఆలోచనకర్త నెరవేర్చబడింది, ఆయన వాక్యము నెరవేర్చబడుతుంది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. అవును, పరలోకమందును భూమి మీదను ఆయన సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఆ రాజ్య భారము ఆయన భుజముల మీద రాజ్య భారం ఉన్నది. కాబట్టి ఆ యొక్క సువార్తను ప్రకటింపబడుతుంది, సర్వలోకమునకు సాక్షార్థంగా సువార్త ప్రకటింపబడుతుంది. ఆయన యొక్క రాజ్యంలోకి అనేకులు ప్రవేశించుచున్నారు. ఆ మహిమగల రాజ్యంలో చేర్చబడుటకు యొక్క భూమి మీద రక్షణ సువార్తను అంగీకరిస్తూ ఉన్నారు. ఆయన వైపునకు అనేకులు, ఈ చివరి కాలంలో ఆయన వైపుకు అనేకులు తిరుగుతూ ఉన్నారు, రక్షింపబడుతూ ఉన్నారు. ఆ యొక్క పరలోక రాజ్యంలో మహిమగల రాజు, అక్కడ కూడా రాజు ఆయన, ఈ యొక్క భూమి మీద కూడా ఆయన సర్వశక్తి గల రాజు అని. ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి వెళ్ళినటువంటి జ్ఞానులు కూడా ఈయన రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వారు ముందుగా ఎరిగి ఉన్నారు. అందుకే యెషయా గ్రంథం 9:6 లేఖనమును పట్టుకొని వారు నెరవేర్చబడిన కాలం సంపూర్ణమైనది, కాలం పరిపూర్ణమైనదని మనుష్య కుమారుని, రాజుగా పుట్టిన ఆ యొక్క మనుష్య కుమారుని వెదుకుచూ వారు వెళ్ళారు. అందుకే ఆయన సిలువ వేయబడకు ముందుగా హేరోదు ఆ యొక్క పిలాతు ఎదుట యూదుల రాజువా నీవని వారు అడిగినప్పుడు అవును నీవన్నట్టే అని సెలవిచ్చాడు. అందుకే యూదుల రాజు వైఎన్ఆర్ఐ యాషువా నజరేత్ రెక్సిడోమియం అంటే యాషువా నజరేయుడైనటువంటి యాషువా యూదుల రాజు అని ఆ యొక్క శిలువ పైన వ్రాయబడి ఉన్నది. అవును, హీఈస్ ద కింగ్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వోన్నతుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. ఆయన చేసినటువంటి ప్రతి కార్యము ఆశ్చర్యము కలిగిస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారలారా, అందుకే బలాఢ్యుడైనటువంటి దేవుడు, ఈయన బలమైనటువంటి దేవుడు. ఇశ్రాయేలీలు మెస్సియా వస్తాడు, భూమి మీద ఆయన వస్తాడు, ఆయన గురించి లేఖనం సెలవిస్తున్నదని వారు ఎరిగి ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 ఈయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మరి బలమైనటువంటి దేవుడు. ఎందులో బలమైనటువంటి దేవుడు చూద్దాం. లేఖనం ఏమి సెలవిచ్చుచున్నది? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి. అవును ప్రియమైనటువంటి వారలా, ఈ దుర్భరమైనటువంటి జీవితం మనుష్యులది, పాప జీవితం, హేయమైనటువంటి కార్యములు జరిగించేవారు మనుష్యులు, పాప క్షమాపణ లేనటువంటి వారు మనుష్యులు. కాబట్టి బలవంతుడైనటువంటి దేవుడు తానే యొక్క భూమి మీదకి వచ్చి బలహీనమైనటువంటి యొక్క మనిషిని రూపముగా ఆయన పుట్టి, మనుషుల పోలికగా పుట్టి, దాసుని యొక్క స్వరూపము, దాసుడుగా ఆయన ఉన్నాడు. ఆ కానా వివాహంలో దాసునిగా ఆయన నిలిచి ఉన్నాడు. శిష్యులకు ఆజ్ఞాపించాడు, వారు పాదములకు నీళ్లు కడుక్కోవడానికి వచ్చిన వారికి. ఆ కానా వివాహంలో దాసుడుగా ఆయన వివాహముగా ముందుగా నిలిచి ఉన్నాడు. ప్రేమైనటువంటి వారు దాసుని యొక్క స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసిన అటువంటి బలమైనటువంటి దేవుడు, ఆ బలమైనటువంటి సర్వశక్తి గల దేవుడు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు, దాసునిగా చేసుకున్నాడు. మనుష్యుల పోలికగా పుట్టాడు. బలహీనుడుగా ఆయన తనను తాను చూపించుకున్నాడు. పవిత్రమైనటువంటి, పాపము లేనటువంటి జీవితము. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరని సవాల్తో కూడినటువంటి ఒక ప్రశ్నను ఆయన వేశాడు. ఇంతవరకు కూడా ఆ భూమి మీద ఎవరు కూడా ఆ మాటకు సమాధానం చెప్పలేరు, చెప్పుకొనలేరు. అవును ప్రియమైనటువంటి వారలారా, అటువంటి సవాల్తో కూడినటువంటి ఆ యొక్క మాటను ఆయన ఇచ్చి ఉన్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు, నిరూపించగలరు? అవును ప్రియమైనటువంటి అందులో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. కాబట్టి మత్తయి సువార్త 28:19 ఈ దేవుని గురించి ప్రకటించుటకు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి.
తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారి బాప్తిసం ఇచ్చి సమస్త జనులను ఈ రాజ్యమును స్థాపించుటకు యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి లేఖనము, ఏలైనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించము, ఆయన భుజముల మీద రాజ్యభారం. ఈ రాజ్య సువార్త సకల జన్మలకు సాక్షార్థంగా ప్రకటించబడుటకు, ఆ యొక్క రాజ్య సువార్తను ప్రకటించుటకు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని. ఈ సువార్త దేవదూతలకు అప్పగించబడలేదు, మనకు అప్పగించబడి ఉన్నది. ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయన మరణ పునరుద్ధానము ప్రకటించడు, దేవదూతలు ఒక రెప్పపాటులో ఈ భూమి చివరి నుండి ఆ భూమి చివరి వరకు సువార్తను ప్రకటింపగలరు, మనుషులకు శిక్షను విధించగలరు, ఆ యొక్క తీర్పులోకి తీసుకొని రాగలరు. కానీ ఆ పనిని, ఆ యొక్క సువార్తను ప్రకటించే పని దేవదూతలకు అప్పగించబడలేదు, మనుష్యులకు అప్పగించబడింది. 12 మంది శిష్యులకు అప్పగించబడింది. అందుకే లేఖనము ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో లేఖనం సెలవిస్తున్నది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆయన రాజ్యమును స్థాపించుటకు, ఆయన రాజ్యంలో ప్రవేశమును చేర్పించుటకు, ఆయన రాజ్యంలో మనుషులందరినీ చేర్చుటకు సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి. ఈ యొక్క రక్షణ స్వార్థం సకల జనములకు సాక్షార్థముగా ప్రకటింపబడుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి వర్లారా, అందుకే ఈయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన స్వార్థ. ఈయన సమాధానకరుడు, ఈయన సమాధాన స్వార్థను ప్రకటించాడు, సమాధాన స్వార్థను. కాబట్టి లేఖనం ఈయన పట్ల ప్రతి లేఖనము నెరవేర్చబడుతున్నది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి ఈయన సమాధానకర్తకు అధిపతి ఈయన. ఈ సమాధాన స్వార్థ సాక్షార్థమై సర్వలోకమునకు ప్రకటింపబడిన అటు తర్వాత అంతమొచ్చు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇశ్రాయేలీలకు, సర్వమానవాళికి సమాధాన స్వార్థ, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన స్వార్థ. ఈయన సమాధానమునకు రాజు. కాబట్టి ఎక్కడైతే ఆయన ప్రేమ స్వార్థ, ఆయన రాజ్య స్వార్థ, ఆయన రక్షణ స్వార్థ, మహిమగల స్వార్థ ప్రకటించబడుచుందో అక్కడ ఆయన ప్రేమ ప్రకటింపబడుచున్నది. కాబట్టి ఈ సమాధానమునకు రాజు, రాజులకు రాజు, సమాధానమునకు రాజు, ఆశ్చర్యకరుడైనటువంటి రాజు, ఆలోచనకర్త అయినటువంటి రాజు, మహిమగల రాజు, పరలోకమందును రాజులకు రాజు, భూమి అందును ఆయన రాజులకు రాజు. ఈ ప్రేమ స్వార్థ, సమాధాన స్వార్థ సర్వలోకమునకు సాక్షార్థంగా ప్రకటింపబడుచున్నది. కాబట్టి ఆయన పుట్టుక పట్ల నెరవేర్చబడినటువంటి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం లేఖనము నెరవేర్చబడింది. ప్రతి మాట నెరవేర్చబడుతుంది ఆయనలో, ప్రతి లేఖనము నెరవేర్చబడుతుంది ఆయనలో. కాబట్టి ఇదే ఆ యొక్క భూమి మీదికి మనుష్య కుమారుడు ఆయన యొక్క లోకమునకు వచ్చెను, ఆయన వెలుగుగా ఉన్నాడు యొక్క లోకమునకు. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం లేఖనం నెరవేర్చబడింది ఈయన పట్ల. కాబట్టి అందరూ కూడా ఈ సమాధాన సువార్త, ఆశ్చర్యకరమైనటువంటి సువార్త, రక్షణకరమైనటువంటి సువార్త, ప్రేమ సువార్తను అంగీకరించి ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడవాలని కోరుతూ పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేస్తూ నేను మీ అందరికీ షలోం తెలియచెప్తూ పరమ తండ్రి యొక్క మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యమును బోధించుటకు ఇచ్చినటువంటి మహా గొప్ప కృపను బట్టి పరమ తండ్రి మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఆయనకు మీ అందరికీ షలోం తెలియచెప్తూ ముగిస్తున్నాను. అందరికీ షలోం.